40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్. అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజు ఉన్నటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి మరి పర్టికులర్గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతినేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను గాని అది తాకకుండా కౌంటర్ వెయిట్ ని తాకడం వల్లే కొంత నష్టం గాని ఉపద్రవంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి. నిజంగా గేట్లను గాని లేదా కట్టడాన్ని గాని తాకుంటే మళ్ళీ ఎంత నష్టపోయే వాళ్ళం 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీసు అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం